హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. వైఎస్ఆర్ బీమా, జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన, బయోమెట్రిక్ అథెంటికేషన్, ఫాస్టెస్ట్ ఆన్ రోడింగ్ అప్లికేషన్, దీనికి కూడా జూన్ 10వ తారీఖే లాస్ట్ డేటు. ఈ రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ వర్క్స్ జరుగుతున్నాయి. అందులోనే మరొక ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయం కూడా ఉంది. అదే స్టూడెంట్స్కి ప్రీమెట్రిక్ స్కాలర్షిప్ పని కూడా చేయాల్సిన అవసరం అయితే ఉంది. నేను మీ వీడియోలో ప్రీమెట్రిక్ స్కాలర్షిప్ సంబంధించి, అంటే ఎవరైతే ప్రమాదకరమైనటువంటి పనులు చేస్తారో, ప్రమాదకరమైనవి అంటే పారిశుధ్యానికి సంబంధించి, అంటే సెప్టిక్ ట్యాంకుల్లో దిగి శుభ్రం చేస్తూ ఉంటారు, చెత్త చెదారాలు ప్రమాదకరమైన ప్రదేశాల్లోకి వెళ్ళి ఏరుతూ ఉంటారు. ఈ టైప్ ఆఫ్ 4 రకాలైతే మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. ఈ 4 రకాల వాళ్ళు పనుల్లో ఎవరైతే నిమగ్నమై ఉంటారో ఇలాంటి వాళ్ళ పిల్లలకి 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న వాళ్ళకి 3,000 రూపాయలు, స్టూడెంట్స్ ఎవరైతే చదువుతుంటారో వాళ్ళకి ఒక్కొక్క పిల్లవాడికి 3,000 రూపాయలు. అదే హాస్టల్లో ఉన్న వాళ్ళకైతే 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్నటువంటి స్టూడెంట్కి 8,000 రూపాయలు అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది సంవత్సరానికి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్, 60% సెంట్రల్ గవర్నమెంట్, 40% స్టేట్ గవర్నమెంట్ కొలాబరేషన్ అయితే ఈ స్కాలర్షిప్ అనేది ఇవ్వబోతున్నారు. ఎందుకంటే అటువంటి పనులు చేసేటటువంటి, ప్రమాదకరమైన పనుల్లో చేసేటటువంటి స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ యొక్క స్టూడెంట్స్కి ఈ స్కాలర్షిప్ అయితే అందేయబోతున్నారు. కాబట్టి ఎవరైతే ఈ విధమైన పనులు చేస్తున్నారో వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళ పిల్లలకైతే ప్రీమెట్రిక్ స్కాలర్షిప్ నమోదు చేయాల్సి ఉంటుంది. ఇది గ్రామ వార్డు సచివాలయంలో వెల్ఫేర్ వార్ లాగిన్లో నవసకంలో అయితే చేయాల్సి ఉంటుంది. దీనికి లాస్ట్ డేట్ 10వ తారీఖు, అంటే జూన్ నెల 10వ తారీఖు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అనుకోవాలి, ఎందుకంటే దగ్గర అయిపోయిన సరే నేను ఇన్ఫర్మేషన్ అయితే ఇంకొక రోజు టైం ఉందనే ఉద్దేశంతో నేనైతే ఈ ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మనం ఆన్లైన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎటువంటి ఇన్కమ్ లిమిట్ అనేది దీనికి లేదు, ఎంత ఇన్కమ్ వచ్చినా పర్వాలేదు. ఈ పనులు అయితే చేస్తూ ఉన్న వాళ్ళే దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మీ వివరాలు అనేది గ్రామ వార్డు సచివాలయంలో మీ వాలంటీర్ ద్వారా కానీ నేరుగా వెళ్ళి కానీ మీ సచివాలయంలో అయితే నమోదు చేసుకోవచ్చు. ఈ పిల్లల వివరాలు అయితే అవి ఏ వివరాలు అవసరం అవుతాయో మనం ఒకసారి ఈ వీడియోలో చెప్పుకుందాము. గ్రామ వార్డు సచివాలయంలో మీకు సంబంధించినటువంటి సచివాలయం వద్దకు వెళ్ళి వెల్ఫేర్ వార్ లాగిన్లో నవసకం వెబ్సైట్ ద్వారా అయితే మనం ఈ అప్లికేషన్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. JVD అనే కేటగిరీ కింద ప్రీమెట్రిక్ స్కాలర్షిప్ అనే ఆప్షన్లో అయితే మనకి డీటెయిల్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో ఇందులో స్టూడెంట్ పేరు, జెండరు, డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా మదర్ ఆధార్ నెంబరు, స్టూడెంట్ ఆధార్ నెంబరు, ఇలాంటి బేసిక్ డీటెయిల్సే అడుగుతాయి. సో మీకు సచివాలయంలోకి వెళ్ళినట్లయితే వివరాలన్నీ తెలియజేస్తారు. అదేవిధంగా పేరెంట్ ఎటువంటి వృత్తి చేస్తూ ఉన్నారు, ఇందాక మనం చెప్పుకున్నటువంటి 4 విషయాలకు సంబంధించి ఏ వృత్తి చేస్తున్నారు, వాళ్ళ ఇన్కమ్ ఎంత, వాళ్ళ క్యాస్ట్ ఏంటి, ఏ క్యాస్ట్ వాళ్ళు అయినా సరే దీనికైతే ఎలిజిబుల్ అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు. ఈ రకమైన పనులు అయితే చేస్తూ ఉండాలి వాళ్ళు, ఎటువంటి కులంతో అయితే నిమిత్తం లేదు. అదేవిధంగా స్టూడెంట్కి సంబంధించినటువంటి స్టూడెంట్ ఏ క్లాస్ చదువుతున్నారు, ఏ స్కూల్లో చదువుతున్నారు అనే విషయాలు అయితే మనకి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఎవరైనా సరే మన రొటీన్ లైఫ్లో మనం డైలీ చూస్తూ ఉంటాము, మన పరిచయం లేకపోయినా సరే ఆ వృత్తి చేస్తున్నారని మనకు ఒక ఐడియా ఉంటే మాట సహాయంగా ఎవరైనా సరే వాళ్ళకి తెలియజేసినట్లయితే వాళ్ళకి చాలా సహాయంగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని విషయాల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పక్కనున్న బెల్ సింబల్ క్లిక్ చేసి అలానే ఆప్షన్ కూడా పెట్టుకోండి. వీడియో మీకు నచ్చింది అనిపిస్తే షేర్ చేయండి, లైక్ చేయండి. ప్రతి ఒక్కరు నచ్చింది అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు.